Welcome to SB News. జూలై 18 శనివారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ మరియు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థుల చదువు, హాజరు శాతము, పరీక్షల ఫలితాలు, ప్రభుత్వ విద్యా కార్యక్రమాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని, ఇంటి వద్ద కూడా చదువును ప్రోత్సహించాలని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని మండల విద్యాశాఖాధికారిని కె. పార్వతమ్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రమేష్, ఎంపీపీఎస్, జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అమ్మ మీరు జాన్ కొండి ఒకసారి టీచ్ ఇచ్చినాక మళ్ళీ అదే టీచర్తో జాన్ చేసుకోలేము. ఒకవేళ ముందే జాన్ చేసుకోండి, ముందు జాన్ అవ్వండి. ఒకవేళ మంచిగుంటేనే ఏం లేదు, లేకపోతే మంచిగుంటాను అనుకుంటే టీచ్ ఇస్తామని చెప్పాం. అలా కొంతమంది ఏం చేశారంటే ఒక పేరెంట్ మీరు ఇవ్వకపోయినా కూడా మేము జాన్ చేసుకుంటాం సార్ బయట అని చెప్తే ఏం చేయాలని తెలియని పరిస్థితుల్లో చాలా తీసి పంపించినాం. మళ్ళీ వాళ్ళు వస్తానంటే ఇప్పుడు మేము అదే తోటి జాయిన్ చేసుకోవాలంటే కొంచెం ఇంతకుముందే మామూలుగా ఉంది, ఇప్పుడేమో ఆన్లైన్ సిస్టమ్. ఆన్లైన్ సిస్టంలో మళ్ళీ రీబ్యాక్ అంటే కొంచెం కష్టమైంది మాకు అదే తోటి. అయినా కూడా సరే ఎట్లా కూడా చేసుకుందాం లేదేసి అనుకున్నాక మన క్యాండిడేట్ రాలేదు మళ్ళీ సరే అలా కాకుండా కొంచెం కేర్ తీసుకోండి చేస్తాం. పెడుతున్నట్టు ఆలోచించి కొలాప్స్ చేస్తుంది ఎడ్యుకేషన్ మొత్తాన్ని. ఎడ్యుకేషన్ని కొలాప్స్ చేస్తుంది. అంటే పిల్లోడి గట్ట దిద్ద పెడితే అది మూసా పద్ధతి అయింది, లేకపోతే రైటింగ్ రావట్లేదు. అసలు దిద్ద పెట్టేది వాడు మరి ఎవరు రూపొందించారో తెలియదులే కానీ వాడు కరెక్ట్ సైకాలజీ తెలుసు. ఈ కౌశలాలు ఉంటాయండి, 5 years నుంచే డెవలప్ అవుతాయి. ఈ కౌశలాలు రైటింగ్ స్కిల్స్ 5 years నుంచే డెవలప్ అవుతుంది. 3-4 yearsలో వాడికి రైటింగ్ స్కిల్ రాయడం దానికోసమే. యూకేజీ